కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లిపై కొడుకు దాడి చేశాడు. కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియాపేటలో ఆస్తి కోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతిపై కొడుకు నాగరాజ్ దాడికి పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి వచ్చిన కొడుకు నాగరాజు ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లిని కోరాడు. తన జీవన ఆధారం వచ్చే బాడుగపైనే గడుస్తుందని పార్వతి సంతకం చేయలేదు. దీంతో తల్లి పార్వతిపై దాడి చేశాడు కొడుకు. నాగరాజు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నాను. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నీడు. పెద్ద ఇంట్లో ఉంటాను. ఆడ ఉన్నీవాళ్ళుడు, తనతో ఉన్నీవాళ్ళుడు. దీంతో 2 సార్లు కొట్టేకి ఇప్పుడు బ్యాంకుకి సంతకం చేస్తామని తోలుకుని పోయా. ఏమో అది సంతకం చేయించుకున్నాక ఇంటికట్టికి పోయేస్తాం రానే. ఇంటికట్టికి పోతే ఇంటి ఫోటోలన్నీ దించుకున్నా. దించుకున్న తర్వాత వాళ్ళు బాడీ ఉండే వాళ్ళకి వద్దు మీరు ఖాళీ చెయ్యండి అని నన్ను ఖాళీ చెప్పిన. నాకు కావాల బాడీకి, నువ్వు అట్లా చేస్తే ఎట్లప్ప అన్నానంటిని. అని నువ్వు అంటావా, మా పుట్టింటోళ్ళు ఇచ్చింది, అది మా పుట్టింటోళ్ళు ఇచ్చింది, నీదేం అక్క లేదు, మా పుట్టింటోళ్ళు అని చెప్పినాను సార్. అది చెప్పిన బూటుతో 2 బాటలు కొట్టినాడు. చీరింగి కొడుకు కొట్టినాడు. చీరి ఇట్లా ఇడిచి కొట్టినాడు. చీరుప్పి కొట్టాడు. అందరూ కనుక్కున్నాడు.